అందరికీ నమస్తే, వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విషయం గురించి చెప్తాను. వంట గ్యాస్ సిలిండర్ల గురించి. మనం భారత్ గ్యాస్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఏదైనా సరే సిలిండరు మనకు ఎలా యూజ్ చేయాలి, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి, దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు. సో మనకు టోటల్గా ఇయర్ని వచ్చేసి 4 క్వార్టర్స్గా డివైడ్ చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 4 క్వార్టర్స్కి ఒక్కొక్క లెటర్ యాడ్ చేస్తారు. ఏ, బి, సి, డి. సో ఏ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బి వచ్చేసి ఏప్రిల్, మే, జూన్. సి వచ్చేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. డి వచ్చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఏబిసిడి టోటల్ ఇయర్ని మొత్తం 4 క్వార్టర్స్గా ఏబిసిడిగా డివైడ్ చేస్తారు. ఏబిసిడిగా డివైడ్ చేసిన తర్వాత దానికి ఇయర్ని యాడ్ చేస్తారు. 28 అంటే 2028, 2029, 2022, 2023 అలా యాడ్ చేస్తారనమాట. సో దీని గురించి క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ సిలిండర్ పైన వచ్చేసి D28 అని ఉంది. D28 అంటే ఇది వచ్చేసి మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే డిసెంబర్ 2028 వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో దీనికి వచ్చేసి 28 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత ఈ సిలిండర్ అనేది మళ్ళీ తీసుకోవడానికి వీలుండదు. సో దీన్ని మళ్ళీ రీచెకింగ్కి పంపిస్తారు. సో దీంట్లో వచ్చేసి మనకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో వచ్చేసి 14.2 kgs మన లిక్విడ్ గ్యాస్ని మాత్రమే నింపుతారు. ఇది లిక్విడ్ గ్యాస్, ఇది ఓకేనా, నార్మల్ గ్యాస్ కాదు, లిక్విడ్ గ్యాస్ ఇది. సో 14.2 kgs గ్యాస్ మాత్రమే నింపుతారు. దాని తర్వాత దీని వెయిట్ వచ్చేసి 15.5 ఒకసారి ఉంటుంది, 16.1 ఒకసారి ఉంటుంది. సిలిండర్ వెయిట్ టోటల్ అంటే ఐరన్ వెయిట్ వచ్చేసి మీకు. సో క్లియర్గా మీకు ఇక్కడ వచ్చేసి మీకు గ్రాస్ వెయిట్ అని ఉంటుంది కదా, గ్రాస్ వెయిట్ వచ్చేసి 28.7 kgs అంటే 14.2 kgs వచ్చేసి మీకు గ్యాస్ వెయిట్, 15.5 kgs వచ్చేసి సిలిండర్ వెయిట్, టోటల్గా వచ్చేసి 29.7 kgs. సో మీకు దీంట్లో వచ్చేసి మీరు మళ్ళీ ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే రీచెకింగ్కి పంపిస్తారు. రీచెకింగ్కి పంపించినప్పుడు ఇది 10 times ప్రెజర్ అనేది దీనిపైన యాక్టివ్ చేసి చూస్తారు. సో అప్పుడు మీకు వచ్చేసి సిలిండర్ ఎలాంటి బ్లాస్ట్ కాకుండా ఏం డ్యామేజ్ కాకుండా ఉంటే మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే రీపెయింటింగ్ వేసి ఆ రోజు చెకింగ్ రోజు నుంచి మళ్ళీ 10 years వరకు, అంటే ఒక సిలిండర్ వచ్చేసి వ్యాలిడిటీ 10 years వరకు మనం వాడుకోవచ్చు. 10 years వరకు మనం వాడుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే సిలిండర్ తీసుకునేటప్పుడు దీనిపైన ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది, 28 ఇయర్ చెక్ చేసుకోవాలి. ఇయర్ చెక్ చేసుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఇది వచ్చేసి మీకు D2028 వరకు మీకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎల్పిజి గ్యాస్ తీసుకునేటప్పుడు భారత్ గ్యాస్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఈ ఎక్స్పైరీ డేట్ అనేది క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2022 ఉంది, 2023 ఉందనుకోండి, ఈ సిలిండర్ కాకుండా వేరే సిలిండర్ ఇవ్వమని చెప్పి క్లియర్గా చెప్పి తీసుకొని మనం చెక్ చేసుకొని తీసుకోవాలి కంపల్సరీ. లేదంటే లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి సో మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు దీనికి ఒకటి గ్యాస్ కిట్ అని దొరుకుతుంది. అంటే లీకేజెస్ కాకుండా, ఒకవేళ మనం తెలియకుండా స్టవ్ ఆఫ్ చేయకుండా అలాగే వెళ్ళిపోయినా సరే అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఆఫ్ చేసేస్తుంది గ్యాస్ కిట్ అనేది. దాని గురించి కూడా క్లియర్గా వీడియో మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా పెడతాను. సో ఇప్పుడైతే మీకు ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.